మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ రకాల అనుమతులు అక్రమాలు గత 4 ఏళ్లలో ఇది కథ 35,000 కోట్ల పనులు 5,000 కోట్ల కమిషన్లట 35,000 కోట్ల పనులు 5,000 కోట్ల కమిషన్లు మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ ఇది ఎవరిది కేటీఆర్ది ఫస్ట్ కేటీఆర్ తీసుకుపోయి జైలు వేయాలి రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఏ పని చేపట్టినా దానికి హైదరాబాద్ నుంచి అనుమతి ఉన్నోళ్ళకే కాంట్రాక్ట్ పనులు దక్కేవి అదేదో పై స్థాయి ఆఫీసర్ నుంచి అనుకుంటే పొరపాటే గతంలో ఈ శాఖను చూసిన మంత్రి సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఈ తతంగా నడిపినట్లు తెలుస్తోంది వాళ్ళు ఫోన్ చేసి ఎవరి పేరు చెబితే కాంట్రాక్ట్ వాళ్ళకే దక్కేది అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా డమ్మీనేనని ప్రభుత్వం ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించింది ఈ కాంట్రాక్టర్లు కేవలం పేపర్ల వరకే పరిమితమని పనులన్నీ చేయించింది మాజీ మంత్రి సన్నిహితులేనని తెలిసింది ఈ రకంగా రోడ్ల నిర్మాణం నాలా పనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం వస్తూ ఉంది అప్పటి మంత్రి ఎవరున్నారు కేటీఆర్ పేరు చెప్పక ఎంత అడ్డదిడ్డమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు రాత్రి ఎందుకు ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది ఆ అనుజలే నాసిరకం పనులు చేసిన పనులే మళ్ళీ చేసి బిల్లులు పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్ లేఅవుట్లు బిల్డింగ్ ఇతర పర్మిషన్లోనూ 1,000 కోట్లు అవకతవకలు పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్న సర్కార్ అంటూ ఒకరిని చూస్తాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నది తాజాగా మున్సిపల్ లోను భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది రోడ్లు నాలాలు ఇతర అభివృద్ధి పనులు ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు వాహనాల కొనుగోలు లేఅవుట్స్ బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్ట్ మాత్రమే పనులు చేసేలా ఆదేశాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు సో మొత్తానికైతే అన్ని పనులలో 35,000 కోట్లలో 5,000 కోట్ల కమిషన్లు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది చూడాలి ఏమైతుందో మరి